ఫ్రెండ్స్, ఫండమెంటల్ అనాలిసిస్లో రెండు ఆస్పెక్ట్స్ వచ్చి క్వాలిటీ అండ్ క్వాంటిటీ అనమాట అండి. సో మొదటిది వచ్చి క్వాలిటీ అనమాట అండి. సో క్వాలిటీ అనాలిసిస్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ యొక్క క్వాలిటీస్ ఏంటి, ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళు ఎడ్యుకేటెడా, లేదంటే ఎథికల్గా వాళ్ళు స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారు లేదా, ఆ కంపెనీలో సేఫ్టీ పాలసీస్ ఎలా ఉన్నాయి, వేరియస్ ప్రొసీజర్స్ ఎలా ఉన్నాయి, ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ ఎలా ఉంది, ఇలా వేరియస్ ఫ్యాక్టర్స్ అనమాట అండి. ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ యొక్క క్వాలిటీని సూచిస్తాయి అనమాట అండి. అయితే రెండవది వచ్చి క్వాంటిటీ అనాలిసిస్ అంటారు అనమాట అండి. ఓన్లీ నెంబర్స్ అండి. అంటే ఆ కంపెనీ యొక్క సేల్స్ గ్రోత్ ఎలా ఉంది, రైట్, ఆ కంపెనీ యొక్క మార్జిన్ ఎలా ఉంది, రైట్. సో అదేవిధంగా ఆ కంపెనీ బోనస్లు ఎంత డిక్లేర్ చేస్తున్నారు. సో ఇలా వేరియస్ ఫ్యాక్టర్స్ అనమాట అండి. ఓన్లీ రిలేటెడ్ టు నెంబర్స్ అనమాట. రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఇవన్నీ కూడా ఫ్యూచర్లో నేను చెప్తాను అనమాట అండి. ఇవన్నీ కూడా స్టడీ చేయడాన్ని క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటారు అనమాట అండి. ఓన్లీ మేనేజ్మెంట్ యొక్క క్వాలిటీ స్టడీ చేయడానికి క్వాలిటీ అనాలిసిస్ అంటారు అనమాట.